ఐక్యత. బీబీ నగర్ లో ఇండ్లని ఆన్లైన్ లో చేయని గ్రామ పంచాయతీ కార్యదర్శి పైన వెంటనే ఈరోజు బీబీ నగర్ తహసీల్దార్ ఆఫీస్ దగ్గర సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఈ నెలలో బీబీ నగర్ మండల వ్యాప్తంగా గ్రామాలలో నెలకొన్నటువంటి ప్రజా సమస్యల్ని అధికారుల దృష్టికి ఇప్పటికే తీసుకొచ్చినాం. ఇలా ఎంఆర్ఓ గారికి దరఖాస్తు ఇవ్వడానికి రావడం జరిగింది. సుమారుగా 26 డిమాండ్లతోటి దరఖాస్తు ఇవ్వబోతా ఉన్నాం. ముఖ్యంగా బీబీ నగర్ మండల కేంద్రంలో ఇల్లు నిర్మాణం చేసుకొని ఆస్తి పన్ను చెల్లిస్తున్న వాళ్ళది ఆఫ్లైన్లో మాత్రమే నమోదు చేస్తూ ఉన్నారు. ఆన్లైన్లో నమోదు చేయాలనేది డిమాండ్. అలాగే లిటరసీ కాలనీ ఇందిరా మన డబుల్ బెడ్రూమ్ ఇంట్లో కానుకొని ఇంట్లో మధ్యలో డంపింగ్ యార్డ్ ఉంది. ఆ డంపింగ్ యార్డ్ని వేరే ప్రాంతానికి తరలించాలనేది. అట్లాగే బీబీ నగర్ నుంచి పోచంపల్లి పోయేటువంటి ప్రధాన రహదారి మూసి వాగుపైన 6-7 సంవత్సరాల క్రితం నిర్మాణం ప్రారంభించినటువంటి పనులు అర్ధంతరంగా ఆగిపోయినాయి. వాటి వెంటనే నిధులు కేటాయించి బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయాలనేది. అట్లాగే రాయరావుపేట సర్వే నెంబర్ 178 ప్రభుత్వ భూమి ఉన్నది. ఆ ప్రభుత్వ భూమిలో పేదలకి గతంలో ఇళ్ల పట్టాలు ఇచ్చారు. మొన్న గుడిసెలు కూడా పేదలు వేసుకున్నారు. ఆ గుడిసెల్ని ఇదే ఎంఆర్ఓ గారు పోలీసులు వచ్చి తొలగించారు. అదేవిధంగా మూసి ప్రక్షాళన కోసం స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన యాదాద్రి భువనగిరి జిల్లా సంఘం దగ్గరికి వచ్చి సభ నిర్వహించారు. జనవరిలో ఈ మూసి పరివాహక ప్రాంతంలో పాదయాత్ర కూడా చేస్తానని చెప్పాడు. ఇలా మార్చి 28వ తారీఖు ఈ మార్చి 28వ తారీఖు 3 నెలలు అవుతా ఉంది. ఇక్కడ పాదయాత్ర లేదు. ఈ మూసి ప్రక్షాళనకు ₹1 కూడా బడ్జెట్లో కేటాయించలేదు. బడ్జెట్లో నిధులు కేటాయించి ఇలా పంట పొలాలకు వచ్చేటువంటి మూసి కాలువలు ఏవైతున్నాయో ఆ మూసి కాలువల దగ్గర ట్రీట్మెంట్ ఎస్టీపీ ప్లాంట్లు పెట్టాలనేది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మట్టి మాఫియా ఎత్తుకపోతా ఉన్నారు అని ఇదే ఎంఆర్ఓ గారికి చాలా సార్లు విన్నవించడం, కలెక్టర్ గారు చెప్పినాం. అయినా 2 మీటర్ల లోతు మట్టి దోకొని పోయారు. ఇలా ప్రభుత్వ జాగాలో గుడిసెలు వేస్తే ఆగమేఘాల మీద వచ్చి గుడిసెలు దించినటువంటి ఎంఆర్ఓ ఆ మట్టి దోచుకోబోతున్నటువంటి దొంగల్ని వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకున్నారనేది ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. ఇలా ఆ మట్టి దోచుకోబోతున్న వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు పెట్టాలి. అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి బండ్లను సీజ్ చేయాలి. ఆ రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులకు మళ్ళీ ఒకసారి కౌన్సిలింగ్ ఇవ్వాలి. మీకు ఇచ్చింది గొర్రెలు మేకలు మేపుతుంది తప్ప మీరు మట్టిని అమ్ముకుంటుంది కాదు. మీరు అమ్ముకున్నట్టయితే ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది అని ఎంఆర్ఓ గారు ఆ రైతులు పిలిపించి మాట్లాడితే అక్కడ మట్టి ఒక కట్ట కూడా పోదు. కానీ ఇక్కడ మీనమేషాలు లెక్క పెడతా ఉన్నారు. ఎంఆర్ఓ గారు, రెవెన్యూ డిపార్ట్మెంట్, మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించినటువంటి లంచాలు తీసుకొని వాళ్ళకి అర్ధరాత్రి పూట అవకాశం కల్పిస్తున్నారు. మేము కంప్లైంట్ ఇచ్చినప్పుడల్లా ఏదో చేస్తున్నట్టుగా అక్కడ పోతున్నట్టుగా ఏదో ఆపుతున్నట్టుగా చేస్తుంది తప్ప శాశ్వతంగా అక్కడ మట్టిని తీసుకుపోయేటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకున్నట్టుగా దాఖలాలు లేవు. అందుకని మొత్తం ప్రజా సమస్యలు అనేవి కూడా మా దృష్టికి